సర్వీస్లో ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా టీచర్లు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ సచివాలయంలో మంత్రి లోకేష్ ను కలిశారు. 20 నుంచి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత టెట్ క్వాలిఫై కాని పక్షంలో ఉపాధ్యాయులుగా అనర్హులన్న సుప్రీం ఉత్తర్వులతో టీచర్లు ఆవేదన చెందుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని తెలియజేస్తూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్సీలు తెలిపారు. అసలు ఎందుకని సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందంటే, ఒక మిషనరీ స్కూలు, ఒక ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు మాకు టెట్ మాకు వర్తించదని చెప్పని, రాజ్యాంగంలో మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పని సుప్రీంకోర్టు పోతే వాళ్ళని రాయమంటమే కాకుండా మిగతా వాళ్ళు కూడా రాయాలని చెప్పింది. వాళ్ళు పోతే ఈ సమస్య వచ్చేది కాదు. అందుకని ఇమీడియట్గా దీనికి రివ్యూ పిటిషన్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ముగ్గురం అడిగిందే తడవాయి, ఇమీడియట్గా మనం రివ్యూ పిటిషన్ వేద్దామని చెప్పని లోకేష్ బాబు గారు ఒప్పుకోవటం జరిగింది. తర్వాత ఒకవేళ దీంట్లో సక్సెస్ కాకపోతే మనం ఆర్టీఐ యాక్ట్ 2009లో దీనికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, క్లాజ్ ఏదైతే ఉందో దానికి అమెండ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అది కూడా సక్సెస్ కాకపోతే తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా జనవరి, జూలై, డిసెంబర్లో టెట్ నిర్వహించి 90% మార్కులు కాకుండా వాళ్ళకి 35-45% మార్కులు వస్తే చాలని చెప్పని, అట్లా స్టేజ్ వైజ్గా మనం పోదామని చెప్పానంటే లోకేష్ బాబు గారు ముందు రివ్యూ పిటిషన్ వేయడానికి ఒప్పుకున్నందుకు మరి వాళ్ళ ఎవరైతే ఈ టెట్ గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళన పడుతున్నారు. వాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ఆ టీచర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.